ఈ 26 సంవత్సరంలో గజనీ మహమ్మద్ ఈ సోమనాథ్ టెంపుల్ పై దాడి చేస్తాడు. అయితే మనం చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనము 5 అంశాలను మనం గ్రహించాలి. మనకి ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 5 అంశాలు ఏమంటే ఫస్ట్ చూసుకుంటే ఈ సోమనాథ్ టెంపుల్ను అంటే ఆ ఏరియాను పాలిస్తున్న రాజు భీమవన్, సోలంకి రాజు లేదా భీమవన్ పాలిస్తుండే. గజనీ మహమ్మద్ కాలంలో గుజరాత్ పాలిస్తున్న వ్యక్తి రాష్ట్రకూట వీళ్ళు రాజపుత్ర రాజు భీమవన్. అదేవిధంగా గజనీ మహమ్మద్ ఆ రోజులలో 35,000 సైన్యంతో థార్ ఎడారి నుంచి వస్తాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. చూడండి, గజనీ మహమ్మద్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, గజనీ అనే ప్రాంతం నుంచి 30,000 సైన్యంతో థార్ ఎడారి గుండా గుజరాత్లో ప్రవేశిస్తాడు. అదేవిధంగా చరిత్రకాల అభిప్రాయం ప్రకారం గజనీ మహమ్మద్ వెంట ఆల్బెరిన్ అనే పండితుడు వస్తాడు. ఇతడు అరబ్ పండితుడు, ఇండియాలో ఉండి సంస్కృతం నేర్చుకున్నాడు. అదేవిధంగా ఇంకో అంశం, వజ్రాలు బంగారంతో పొదిగిన శివలింగం. అదేవిధంగా ఈ గుడికి కాపలా కాలుస్తున్న ఈ 50,000 సైన్యం, దేవాలయ రక్షణ సైన్యం. డెషన్స్ మనకు ఈ సోమనాథ్ టెంపుల్ను కొల్లగొట్టడానికి గజనీ మహమ్మద్ థార్ ఎడారి నుంచి గుజరాత్కు వస్తాడు. అప్పుడు గుజరాత్ పాలిస్తున్న వ్యక్తి భీమవన్. ఇతడు 30,000 సైన్యంతో గుజరాత్పై దాడి చేస్తాడు, సోమనాథ్ టెంపుల్ను కొల్లగొడతాడు. అప్పుడు సోమనాథ్ టెంపుల్ వద్ద 14 రోజుల నుంచి 18 రోజులు, అంటే 2 వారాలు అని చెప్తారు చరిత్రకారులు, 2 వారాలు. తొలి 3 రోజులు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ దేవాలయ రక్షణ సైన్యంతో పాటు ఈ 35,000 గజనీ సైన్యంతో 3 రోజులు భయంకర యుద్ధం జరుగుతుంది. ఈ 4-5 రోజుల్లో గజనీ మహమ్మద్ ఈ టెంపుల్లోకి ఎంట్రీ అవుతాడు. 4-5 రోజుల్లో